ఈయన అసలు ఆ తర్వాత నండూరి రామ్మోహన్ రావు గారు, నండూరి సుబ్బారావు గారు, అది ఆల్ ఇండియా రేడియో విజయవాడ. సి రామ్మోహన్ రావు గారు, సి రామ్మోహన్ రావు గారంటే ఈయన, సుమన్ గారని ఒకాయన, వీళ్ళందరిని ఒక్కసారి ఆళ్ళందరూ నాటికలేశారు, పాటలు పాడారు, ఇయన్నీ జేశారు. ఆ దెబ్బతో నాకు బాగా పట్టేసింది. ఉషశ్రీ గారైతే 2 సార్లు. ఉషశ్రీ గారైతే రామాయణం చదవడానికి శ్రీరామనవమికి ఏటపల్లిలో అక్కడ పెట్టిచ్చారు. ఓరేమో ఈళ్ళింత ఇదేందిరా బాబు! ఇంత టాలెంట్ అసలు నాకు మతిపోయిందసలు. అవును. ఉషశ్రీ గారంటే అప్పట్లో విపరీతమైన క్రేజ్. అంటే కళ్ళు మూసుకుంటే యుద్ధం జరిగేదండి అసల. ఆయన భాగవతం, భారతం ఇయన్నీ చెబుతుంటే రావణాసురుడు ఇయన్నీ చెబుతుంటే కళ్ళు మూసుకున్నామంటే ఆహా! మన కళ్ళ ముందు కదులుతుంటదది. అవును. అద్భుతం అండి అసల. ఇప్పుడు ఎవరుందండి సార్ అసల ఇప్పుడు ఎవరుండరు అసల ఇది. ఆ మాడ్యులేషన్ 3 గంటలకి నాటకం వస్తుంటే రేడియోలో ఏంది జాతీయ నాటకాలు ఇయన్నీ వస్తుంటే పిచ్చండి అసల. పిచ్చి పట్టే ఆ నాటికలైతే అసలు బాగా ఇది చేసేవాడిని నేనసలు. హుహు. అట్లా నాకు పట్టింది. ఈయన చూశాడు ఈ లోలా సమృతి. ఈయన మాస్టర్ గారు పెద్ద బ్రాహ్మణం ఇయన్నీ ఒరేయ్! నీకు ఈ చదువు అబ్బదు గాని నేను పూనా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి పంపిస్తానన్నాడు ఒకసారి. అబ్బో! డబ్బులు తెచ్చుకోరా అన్నాడు. ఈ ఆడ డబ్బు మా నాన్న ఏం పిచ్చి పిచ్చి ఆలోచనలు చెత్తనాయాలని చెప్పేసి నన్ను చేశాను. అట్లా ఆయన పాపం కాలేజీలో ఇక 11 ఇంటర్మీడియట్ దాకా ప్రతి యానివర్సరీకి కొట్టేవాడిని అసలు. నాటికలు ఇచ్చేవాళ్ళు నా చేత అసలు మామూలుగా ఉండేది కాదు. అసలు అదే ప్రాణం అసలు అన్నం గిన్నం ఉండేది కాదు అసలు. మొత్తం దానికి ఇదయ్యేవాడిని అనమాట. అట్లా ఇదయ్యేవాడిని నాటికలు గీటికలు ఇట్లా. మరి బేస్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. అసలు దాన్ని పట్టించుకోలేదు. ఆహా! పట్టించుకోలే అసలు. అస్సలు పట్టించుకోలేదు. కానీ నాకు ఉండిందండి. నాకు ఏదో ఒకటి నేను ఆ ఒకటనిపించేది. రేడియో అనౌన్సర్ అయితే అసలు నాటికలు భలే ఉంటాయి రేడియోలో. దానికి ఏమైనా పెద్ద చదువు కావాలా? దేవనాగరి లిపి అయన్నీ మనకేమన్నా అంత లేదు మనకి. ఏంది అట్లా తర్వాత అంత నేనెంత అదృష్టవంతుడినంటే అండి, సిటీ కేబుల్‌లో ప్రోగ్రామ్ డైరెక్టర్‌ని అయిన తర్వాత ఇదే బి. ఆనంద్ గారి చేత డబ్బింగ్ చెప్పించానండి. అంతకంటే ఇంకేం కావాలి సార్ నాకు. అదే చిన్నప్పటి నుంచి చూసి ఇన్‌స్పైర్ అయిన మనిషి. ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత మాసవరం డౌన్‌లో ఉంటే గణేష్ గారని సిటీ కేబుల్‌లో ఉండేవారు. ఏంది ఆయన ఒరేయ్! ఇట్లా ఆయన ఏబి ఆనంద్ గారి నంబరు ఇది వారికి ఫోన్ చేసి నువ్వు డబ్బింగ్‌కి వస్తారు. ఫోన్ చేసి ఏబి ఆనంద్ గారి నంబరు యమ్మ చెప్పు నాయన అని అనేసరికి ఆయన రావడంతో దండం పెట్టేసే కాళ్ళకసల. ఎవరు నాయన అంటే సార్ ఇట్లా మా ఊరు వచ్చారండి. లొల్లా శ్రీరామూర్తి మాస్టర్ గారు ఎప్పుడూ చానాళ్ళకి ఇట్లా నేనండి ఇదని. ఓహో! అందరికి రండి సార్ అని చెప్పేసి తీసుకెళ్ళి అట్లా కోకా సంజీవరావు గారు. కోక సంజయ్. అవును. ఏంది ఆయన కూడా వచ్చి డబ్బింగ్ చెప్పారు. అదొక భలే ఇదిగా ఉండేదిలేండి అసలు అట్లా నాకు అట్లా ఉండి నాకైతే ఉండేది. మీ బొట్టు పెద్దోళ్ళు ఎవరంటే ఈ వాయిస్ ఉండాలంటే బాగా అరవాలరా గొంతు ఇదంతా ఇదైందంటే చాలా లోబి పెద్దగా అరిచేవాడిని. డైలాగులు పెద్దగా చెబుతూ అరుస్తుంటే ఇది పిచ్చి నా కొడుకు అయిపోయాడని ఆ పిచ్చి నా కొడుకు అని చెప్పి తిట్టేవాళ్ళు. అయిన తర్వాత ఆకలి అయ్యేది. అక్కడ దోసపాదులు గేసుపాదులు ఉండే. ఆ దోసకాయలు కోసుకుని తినేవాడిని అనమాట. మళ్ళీ ఇంటికి పోతే మా నాన్న తిడతాడని. ఓకే. ఏంది అట్లా ఈ దోసకాయ పిచ్చోడు అనేవాళ్ళు రకరకాలుగా అనేవాళ్ళు నన్ను. ఓకే. ఏంది అసలు నాకైతే మాత్రం అంటే ఎగతాళి బాగా చేసేవాళ్ళండి. ఎగతాళి వెటకారం చేసేవాళ్ళు. ఈడి పని పట్లేదు నా కొడుకు అసలు ఈడు గాలిడు వినపడి పక్కన కూడా నాకు. సరే కానీ నాకంటూ ఒక ఆలోచన ఉంది. నేను సినిమాలు ఇది అది మన వల్ల తెమల్లి అది ఎట్లా పోవాలో తెలియదు. ఎవరన్నా నాయని హనుమంతరావు గారు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు మా ఊరు కారణం. వాళ్ళ తమ్ముడు నాగరాజు గారు. నాయన ఉమామహేశ్వరరావు గారిని ఎడిటర్ చనిపోయారు ఆయన. చెన్నైలో ఉండేవారు ఆయన. ఈ నాయన నాగరాజు అన్నతో బ్లైండ్ అనమాట. ఆయన మంచి సంగీతం అడిగేవాడిని. అన్న ఏదన్నా అటు పంపిస్తావా అక్కడికి పంపిస్తావా నేను అజయ్ అది కష్టం రా నీకు తెలియదురా అవన్నీ అంత తేలిగ్గదరా అనేవాడు అప్పుడు. బొక్సం ఆశేష్ గారని అదొక కుటుంబం మా ఊర్లో. మేము ఎవరినన్నా చూసామంటే వాళ్ళ పెళ్ళిళ్ళకి వచ్చేవాళ్ళు. కాంతారావు గారు, రాజనాల గారు, పద్మనాభం గారు, బొక్సం ఆశేష్ గారు, వీర్రాజు గారు. అసలు బొక్సం వీర్రాజు గారు అని పెద్ద మేకప్ ఆర్టిస్ట్. మేకప్ మ్యాన్. అవును. వాళ్ళ పిల్లకాయలు ఇప్పుడు అంతా ఇండస్ట్రీలో ఉన్నారు. బొక్సం సత్యం గారు వీళ్ళందరూ కూడా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.